హలో మై డియర్ ఏపీ అండ్ తెలంగాణ గాయస్, ఎలా ఉన్న డార్లింగ్స్? అందరూ బాగున్నారా? నేను మీ డిఫెన్స్ లవర్ నిఖిల్ని. ప్రస్తుతంగా అయితే చాలా నెలల తర్వాత అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లాంగ్ వీడియో అయితే మాత్రం విత్ ఏపీ నోటిఫికేషన్. మన నోటిఫికేషన్ అంటే ఏంటంటే ఏపీఎస్ఆర్టీసీ నుంచి అయితే జాబ్స్ పడ్డాయి అనమాట. డ్రైవర్, కండక్టర్, నేను శ్రామిక్ అనమాట. ఈ జాబ్స్. సో వీడియో అయితే మనైతే ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ అయితే నేను మీకు కనబడను. ఎంతమంది యూట్యూబర్స్లో మళ్ళీ కనబడాలంటే చాలా కష్టం అనమాట. సో పైగా ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ చాలా చిన్నది, విత్ 50 మెంబర్స్ సబ్స్క్రైబర్స్. సో మన ఛానల్ గ్రో అవ్వడానికి మీ సపోర్ట్ అయితే చాలా అవసరం మై డియర్ సబ్స్క్రైబర్స్, మై డియర్ ఫాలోవర్స్. డార్లింగ్, ఓవరాల్గా ఏంటంటే మనకైతే ఏపీఎస్ఆర్టీసీ నుంచి అయితే మనకి జాబ్ వచ్చింది, జాబ్ నోటిఫికేషన్ వచ్చిందనమాట. సో మనం డీటెయిల్స్ అని తెలుసుకుందాం. పెద్ద ల్యాగ్ చేయము, మనమైతే విత్ షార్ట్ చెప్పేద్దాం. డీటెయిల్స్ ఏంటంటే రీసెంట్గా అయితే మనకైతే పెద్ద పబ్లిష్ అయిపోతుంది అనమాట. ఏపీఎస్ఆర్టీసీ నుంచి అయితే పెద్ద జాబ్ నోటిఫికేషన్ వచ్చింది, విత్ 7,263 నోటిఫికేషన్ ఉంది. మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఏపీఎస్ఆర్టీసీ పాలక మండలి సమావేశంలో తీర్మానం ఆమోదించింది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతికి పంపినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆమోదం లభించిన వెంటనే నియామక ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు వెల్లడించారు. అదే సమయంలో మన వాళ్ళు ఏం చేశారంటే, ఈ మధ్య స్త్రీ శక్తి అనేసి మన చంద్రబాబు నాయుడు గారు, మన గ్రేట్ సీఎం గారు ఏం చేశారంటే, మన దీన్ని కొత్త పథకం పెట్టారు కదా, స్త్రీ శక్తి అనేసి. సో మన వాళ్ళు అయితే బాగా ఇబ్బంది పడిపోతున్నారు. మన కండక్టర్స్, అలాగే మన డ్రైవర్ బాబాయిలు అయితే చాలా ఇబ్బంది పడిపోతున్నారు అనమాట. సో వాళ్ళకి ఏమైందంటే, వాళ్ళకైతే డ్రైవర్లకి వేతన పెంపు కూడా పాలక మండలి నిర్ణయం తీసుకుంది. అది ఏంటంటే, ప్రస్తుతం రోజుకు 800 ఇస్తుంది ప్రస్తుతానికి. ఆన్ కాల్ డ్రైవర్ల వేతనాన్ని 1000కి పెంచాలని నిర్ణయించారు. అలాగే కండక్టర్లు 2 డ్యూటీలు చేస్తుంటారు, 2 డ్యూటీస్. సో వాళ్ళకు కూడా ఏంటంటే 900గా నిర్ణయించారు. సో ఇంకోటి కీలక నిర్ణయం ఏంటంటే, నిర్ణయాలు ఆ ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా పని ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు. ఈ వీడియో ఎవరైనా మన ఏపీఎస్ఆర్టీసీ బ్రోస్ చూస్తున్నట్లయితే వాళ్ళైతే ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. పని ఒత్తిడిని కూడా తగ్గిస్తున్నా అంటే ఇక్కడైతే గవర్నమెంట్ అయితే ఒక వెల్లడి ఇస్తుందంటే, ఒక వ్యాఖ్యానం చేసింది. సో ఇక్కడ కీలక నిర్ణయం చూడండి. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న నేపథ్యంలో ఉద్యోగుల సంఖ్య పెరగడం, వేతనాలు మెరుగుపరచడం ద్వారా రవాణా సేవలు మరింత సమర్థవంతంగా మారనున్నాయి. సో వాళ్ళకి ఇదనమాట. మనకైతే డ్యూటీస్ కూడా తగ్గిస్తున్నారు. డ్యూటీస్ తగ్గించడం అంటే అదే అనమాట. అంటే మనకి పని ఒత్తిడి ఉంటుంది కదా, స్ట్రెస్ అనేది కూడా తగ్గించబోతున్నారు. సో ఇదనమాట. మనకైతే ఓవరాల్గా ఏపీఎస్ఆర్టీసీ నుంచి నోటిఫికేషన్ వచ్చింది కదా, దాని గురించి డీటెయిల్స్ అయితే ఇవ్వమన్నమాట. ఇదైతే ఇంకా అయితే అఫీషియల్గా నోటిఫికేషన్ రాలేదు, జస్ట్ అయితే మనకైతే న్యూస్ అందింది. సో అఫీషియల్గా నోటీస్ వచ్చినప్పుడు నేనైతే మీకు వీడియో చేస్తాను. మై డియర్ ఏపీ అండ్ తెలంగాణ బ్రోస్ అండ్ డార్లింగ్స్, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనదైతే 15 సబ్స్క్రైబర్స్ అని నాకైతే చాలా ఏడుపు వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇంత కష్టపడతాను. పైగా మనకైతే ఫస్ట్ నోటిఫికేషన్ వీడియో మన యూట్యూబ్ ఛానల్ మాత్రం. ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి మన ఛానల్ని. సో ఏమైనా స్కీమ్స్ అవి ఏవైనా తెలంగాణ ఉంటే నేను చెప్తాను. మ్యాక్సిమం అయితే మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అవి ఉంటాయి కాబట్టి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మై డియర్ ఫాలోవర్స్, మై డియర్ ఏపీ అండ్ తెలంగాణ డార్లింగ్స్, మీరు ఎవరైనా యూట్యూబ్ చేస్తుంటే మన కులపోడే మనోడే అనుకుంటే, మన పనుడే అనుకుంటే, మన కులపోడే మనోడే మన పనుడే అనుకుంటే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని అయితే ఫాలో అయిపోండి. సో ఓవరాల్గా అయితే దిస్ ఇస్ ఫర్ టుడే. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్. అలాగే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క కామెంట్ కూడా నాకు చాలా అవసరం అనమాట. మీరు ఒక కామెంట్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది. సో మీరు ఒక లైక్ చేయడం వల్ల నాకు బూస్టింగ్గా ఉంటుంది అనమాట. నేనైతే మన కులపన్నే మన తెలుగు మనైతే కొంచెం సపోర్ట్ చేయండి ఇంకేమైనా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇంకేమైనా చేయాలంటే చేయండి, నాకు కామెంట్ చేయండి. నేనైతే మీకు అయితే సపోర్ట్. ఓవరాల్గా ఇంకోటి ఏంటంటే, మనం జూన్లోగా మన యూట్యూబ్ ఛానల్ అయితే క్లిక్ అయితే మాత్రం నేనైతే అర్థమెటిక్ క్లాస్ అయితే నేను ఫ్రీగా చెప్పాలనుకుంటున్నాను. నేను కూడా చదువుతున్నాను కాబట్టి నేనైతే మీకు ఫ్రీగా క్లాస్ చెప్తాను. ఈ అర్థమెటిక్ క్లాస్ మనకి ఏంటంటే పెద్ద ఇదని కాదన్నమాట. అంటే మనకి బీటెక్లో డ్రైవ్స్ చదువుతుంటాయి. ఎవరైతే మన బీటెక్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకైతే బాగా తెలుసు. డ్రైవ్స్ చదువుతుంటాయి కాబట్టి వాళ్ళకైతే అర్థమెటిక్ ఎంత చెప్పాలంటే వాళ్ళకి తెలుసు. సో నేనైతే వాళ్ళకైతే ఫ్రీ క్లాస్ చెప్తానని మాటిస్తున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. జై హింద్, జై భారత్.